తెలంగాణ రాజకీయాల్లో కవిత తీరు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి మనకు తెలిసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రీసెంట్ కమెంట్స్ మీద మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత గట్టిగా ప్రతిక్రియ వ్యక్తం చేశారు. సునీత చెప్పిన ప్రకారం కవిత మాటలు బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఇబ్బందిగా మారాయని ఆరోపించారు. కవిత వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయని కూడా చెప్పారు. ఈ మాటలు పార్టీ లోపల కలకలం రేపుతూ ఉన్న అసంతృప్తిని బయటికి తెచ్చినట్టుగా ఉందని అధికారులు చెప్తున్నారు. అయితే సునీత ఇంకొక ముఖ్యమైన విషయం మీద ఫైర్ అయ్యారు. కేసీఆర్ ని కంటతడి పెట్టేలాగా, మానసిక క్షోభని గురి చేసేలాగా ఈ పరిస్థితి తయారైందని ఆమె చెప్పారు. కవిత వ్యవహారం వల్ల కేసీఆర్ మానసికంగా బాధపడుతున్నారని, ఇది పార్టీ కోసం మంచిది కాదు అని స్పష్టం చేశారు. కేసీఆర్ ఆదేశాల ప్రకారం అందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించినప్పుడు కవిత మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తుందెందుకు అని ఆమె ప్రశ్నించారు. పార్టీ లైన్ ఫాలో అవ్వకుండా ఒక్కోరే వేరే రూట్ తీసుకోవడం సరికాదని ఆరోపించారు. ఇంకా కవిత రాజీనామా గురించి మాట్లాడుతూ అది ఒక పెద్ద డ్రామా అని సునీత కమెంట్ చేశారు. రాజీనామా అంటే పార్టీ మర్యాద, డిసిప్లిన్, స్పష్టత ఉండాలి, కానీ పబ్లిసిటీ కోసం చేస్తున్నట్టు ఉండకూడదు అని అన్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారిని మానసిక క్షోభకు గురి చేస్తున్న వైనాన్ని మనం అందరం కూడా గమనిస్తూనే ఉన్నాం. మరి రోజు రోజుకి వారి వ్యాఖ్యలు, వారి చర్యలన్నీ కూడా విపరీతమైనటువంటి ఇబ్బందిని బీఆర్ఎస్ పార్టీ గుర్తు చేస్తూ ఉన్నారు. మరి ఇది మంచి పద్ధతి కాదని చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చినాం. ఎవరో ఆట ఆడిస్తూ ఉంటే కీలుబొమ్మలాగా మీరు ఆడటం సరైంది కాదు. కవిత గారు, మీ పట్ల మాకు గౌరవం ఉంది. స్వతంత్రంగా తెలంగాణ జాగృతి సంస్థను పెట్టుకొని తండ్రికి దగ్గ తనయ్యగా మరి ఉద్యమ కార్యాచరణలో తను కూడా భాగస్వామ్యమై తెలంగాణలో ఉన్న మహిళలను జాగృతం చేస్తుందని చెప్పి మేము సంతోషపడ్డాం, గర్వపడ్డాం, నీ గురించి గొప్పగా చెప్పుకున్నాం. కానీ ఈరోజు మీరు చేస్తున్న పనులు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ జాతిపితను మానసికంగా క్షోభకు గురి చేస్తున్న మీ వైనం మేము ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచి పద్ధతి కాదని చెప్తా ఉన్నాం.